నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని హునాజిపేట్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని డీసీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం ఇవ్వగా దానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి అనుకూలంగా ఉన్న వారు ఓటు వినియోగించుకోవాలని కోరగా సభ్యులు చేతులెత్తి సొసైటీ సభ్యులు ఏకపక్షంగా అవిశ్వాస తీర్మానంపై అనుకూలంగా తెలియజేశారు. దీనిపై డీసీఓ శ్రీనివాసరావు వైస్ చైర్మన్ మామిడి రాములకు సొసైటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చి కొత్తగా చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నాజీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ మామిడి రాములు, లంపాడి బాణావత్, పంకి వెంకన్న, జనార్దన్, నీరడి గంగా, భూమయ్య, సాయిలు, వేర్పూర్ చిన్న గంగారెడ్డి, కొత్తపల్లి విజయలక్ష్మి పాల్గొన్నారు. సెక్రటరీ సస్పెండ్ చేసి మొన్న చెప్తా ఇది అయిపోయినాక ఫోటో అనేది గాడి సెంటర్ కూడా వచ్చింది కదా ఆయన సెక్రటరీని సస్పెండ్ చేసి ఈరోజు అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం హొన్నాజిపేట్ మండలము దర్పల్లి మండలము ఈ సొసైటీ అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం ముందే ప్రవేశపెట్టారు. ఈ నెల 4వ తారీఖు నాడు ఈ రోజు 22వ తారీఖు నాడు సమావేశం పాలకవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్కి ఏర్పాటు చేశాము. నోటీసులు అందరికీ సర్వ్ అయినాయి. అయితే మన ప్రెసిడెంట్ గారు కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసినారు. అయితే ఇంటరిమ్ అప్లికేషన్ డిస్మిస్ చేసి అంటే స్టే ఇవ్వలేదు, డిస్మిస్ చేసింది. అందులో భాగంగా ఈరోజు మనము 22వ తారీఖు 4వ నెల 2024 ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘం హొన్నాజిపేటలో సమావేశం పాలకవర్గ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసినాము. 11 o'clock అంటే మొత్తము 13 మంది కమిటీ మెంబర్స్ అయితే ఒక ప్రెసిడెంట్ గారు తప్ప మిగతా 12 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరైనారు. చట్టంలో సూచించిన మేరకు చర్చ చేసుకోవడానికి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. 12 గంటల ఆ ప్రాంతాన వాళ్ళు చర్చ ముగిసిందని తెలియజేస్తూ ఓటింగ్కి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. దాంట్లో భాగంగా ఓటింగ్లో 12 మంది ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. అందువల్ల ఓటింగ్ మెజారిటీ 2/3 మెజారిటీ ఉంది కాబట్టి ఈ అధ్యక్షుడి మీద ఉన్న అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించాము. తదనంతరం ఏర్పడిన ప్రెసిడెంట్ గారి పోస్టుకి వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాములు గారిని ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది.